న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వక్ బిల్లుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు. ఏమందంటే పాక్ బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు, సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చిత్రీకరించి కుట్ర చేస్తున్నారు కేటీఆర్. తిరుమల శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు. వక్ఫ్ సవరణ చట్టం 2020పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంది. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే కానీ ఇస్లాంలో కీలక భాగం కాదని తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద మంగళవారంతో పాటు ఇవాళ కూడా విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీఫ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే కానీ ఇస్లాంలో కీలక భాగం కాదన్నారు. ఇది ప్రాథమిక హక్కు కాదన్నారు. జూన్ 21న ఏపీలో ఒక చారిత్ర సృష్టించబోతున్నాం. ఏదో ఈవెంట్ కోసం యోగా దినోత్సవం చేయడం కాదు, అందరి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో ప్రధాన సిద్ధాంతం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగానే యోగాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ తీరంలో యోగా దినోత్సవం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ఉండవల్లిని నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్ గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ఏరియాలో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. అటవీ భూమిని ఆక్రమించడం వల్లే ఏనుగుల జనావాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కానీ తరహా సమస్యలు కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళికలతో నిరోధిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఇక ఏనుగులు జనావాస ప్రాంతాల్లోకి రాకుండా వాటికి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆ ప్రాంతంలోని రైతుల భద్రతతో పాటు సురక్షిత చర్యలు తీసుకుంటున్నట్లు అవుతుందన్నారు. I would request the Honorable CM ಉದ್ಘಾಟನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟನೆ ಗಿಡಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕಿ ಸರ್. ಒಂದು ಯು ಫಾರ್ಗಾಟ್ ದಟ್ ಸರ್, ನೀರು ಹಾಕಿ. Last August, Karnataka government has done an excellent job having more than 6,000 elephants and land areas as the forest areas. The mitigation measures are excellent. We sort
lot of learning from Karnataka government and some of the PCC of Forest Department officials లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చాతగాని తనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉంటామని ప్రకటించి మద్దతు తెలిపామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించిన వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారంటూ కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం. దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలను ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చేయాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగున్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది వచ్చిన అవకాశం. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వర్ ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నులు కూలిపోయి 3 నెలలు అవుతున్నా మృతదేహాలను బయటకు తీలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సుంకిసాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే, పెద్దవాగు కొట్టుకుపోతే కమిషన్లకు కక్కుర్తిపడి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసలు ఎస్ఎల్బీసీ టన్నులు మీ కమిషన్ల ఆరాటంతోని, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. అనంతపురం జిల్లాలోని జెడ్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను స్టోర్ పక్కన ఉంచడంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు జిల్లాలోని జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా అధికారుల్లో మార్పు రాలేదని, పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో ఉంచి ఏపీ సీఎం చంద్రబాబు ఫోటోను మాత్రం స్టోర్ రూమ్ వద్ద పెట్టారు. దీంతో సమావేశానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు గిరిజమ్మ చాంబర్లో జగన్ ఫోటోను చూసి జడ్పీ సీఈఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కుదరదు. CEO గారు మీరు CEO నేనా? మీరు CEO గారేనా? మాజీ ముఖ్యమంత్రి గారు మా దగ్గర లేదు. పెట్టొచ్చా? పెట్టొచ్చా? పెట్టవద్దు. అటెండర్ చెప్పు. తమాషా చేస్తే గానీ ఎక్కడ పెడతారా ముఖ్యమంత్రి గారి ఫోటో? ముఖ్యమంత్రి గారి ఫోటో ఎక్కడ ఇచ్చాం సార్. ఏంది మాట్లాడతాడు? చేయిస్తాము. ఎప్పుడు ఇప్పుడు మీరు చూసుకోరా ఇవి? మన కూడా చూసానండి. చేయించాం. మేము జీవని చెప్పినాము ఆమెకు. చైర్మన్ గారైతే వాళ్ళు ఇంట్లో పెట్టుకోమను, పూజ గదిలో పెట్టుకోమను. బాగా పెద్ద కార్యాలయం ఇది. ఎట్లా చెప్తారు మీరు అట్లా? రండి పదాం. ఏంటి బస్సు? పెట్టు బాబు. ఫోటో అక్కడ పెట్టు ముఖ్యమంత్రి గారు. ఎదురుకు పెట్టు. ఎదురుకు పెట్టాలి. నీ ఉద్యోగం జాగ్రత్త. ముఖ్యమంత్రి మేము పట్టించుకోలేదు సార్. ఆమె చైర్మన్ చాంబరు. ప్రభుత్వ కార్యాలయం ఇది. ప్రభుత్వ కార్యాలయం. పెట్టండి అక్కడ పెట్టండి. పెట్టండి అక్కడ పెట్టండి. ప్రజాప్రతినిధి కదా మేము. ఏ ప్రజాప్రతినిధి ఎక్కడ? ఆఫీస్ లో పెట్టుకోండి. మా ఎమ్మెల్యే మా ఫోటో పెట్టుకోండి. ఎట్లాంటప్పుడు వాళ్ళ ఆఫీస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి. మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎట్లా చెప్తారు మీరు అట్లా? మేము పెట్టామని చెప్పాను సార్. తీసేమని చెప్పినాము. మరి చెప్పినాము ఒకసారి చెప్పు. సెక్రటరియట్ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులతో ట్రాఫిక్ సీఐ భాస్కర్ దురుసు ప్రవర్తన. మీడియా పాయింట్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసిన జర్నలిస్టుల బైకులు తీసివేయాలని, తాను సెక్రటరియట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అంటూ జర్నలిస్టులను వేధిస్తున్న సీఐ భాస్కర్, తమకి ఇదొకటే పార్కింగ్ స్థలం ఉందని చెప్తున్నా వినకుండా జర్నలిస్టులపై చేయి వేసి నెట్టివేసిన ట్రాఫిక్ సీఐ భాస్కర్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజ్ చంద్రశేఖర్, మాజీ మంత్రి రోజా, నటీనటులు రవలి, ఆది, అశ్విన్, సంగీత దర్శకులు తమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో వెళ్లిన వీరు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు నదీ తీరాన దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పర్యవేక్షించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ బోట్లు గోదావరిలో ప్రయాణించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నేను 5వ తరగతి నుండి MBBS వరకు చదివాను. అప్పుడు కూడా పురుగులన్నం నీళ్ళచారు ఉండేవి. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పప్పుచారు నీళ్లలాగా ఉండేది. ఏ దొండకాయలు, నీళ్లు, ఉప్పు, కారం. వక్ఫ్ బిల్లుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు. ఏమందంటే, పాక్ బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు, సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చిత్రీకరించి కుట్ర చేస్తున్నారు కేటీఆర్. తిరుమల శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు.